స్టూడెంట్స్ చూడండి, నేను 2 థియరమ్స్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ థియరం వచ్చి ఇఫ్ లిమిట్ Sn ఈక్వల్ టు L అండ్ లిమిట్ Tn ఈక్వల్ టు L డాష్ దెన్ లిమిట్ Sn ప్లస్ Tn ఈక్వల్ టు L ప్లస్ L డాష్ అని ప్రూవ్ చేయాలి. అంటే లిమిట్ Sn అనేది Lకి ఎగ్జిస్ట్ అయింది, అలాగే లిమిట్ Tn అనేది L డాష్కి ఎగ్జిస్ట్ అయినప్పుడు లిమిట్ Sn ప్లస్ Tn అనేది కూడా L ప్లస్ L డాష్కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. అయితే మనకి లిమిట్ Sn ఈక్వల్ టు L అయిందంటే ఇక్కడ Sn అనేది ఏమైనట్టు కన్వర్జెంట్. అలాగే నెక్స్ట్ ఇక్కడ లిమిట్ Tn ఈక్వల్ టు L డాష్ అయిందంటే ఇక Tn కూడా ఏమైనట్టు మనకి ఇక్కడ కన్వర్జెంట్ అయింది. నేను తీసుకుందాం. లెట్ సీక్వెన్స్ Sn set Tn be 2 sequences given లిమిట్ వాడు ఏమిచ్చాడు లిమిట్ Sn ఈక్వల్ టు L అండ్ లిమిట్ Tn ఈక్వల్ టు L డాష్. సపోజ్ మనం స్టార్టింగ్ లో లిమిట్ Sn ఈక్వల్ టు Tn L అని తీసుకుందాం. లిమిట్ Sn ఈక్వల్ టు L అయితే మనకి ఇక్కడ ఏమైంది, ఇందుకే ఏం ప్రూవ్ చేయాలి మనం, టు ప్రూవ్ దట్ లిమిట్ Sn ప్లస్ Tn ఈక్వల్ టు L ప్లస్ L డాష్ అని ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనకి ఏదైతే ఇచ్చాడో ఫస్ట్ దాన్ని తీసుకుందాం. లిమిట్ Sn ఈక్వల్ టు L అన్నాడు అంటే ఏంటి, Sn ఈజ్ కన్వర్జెస్ టు L. కన్వర్జెస్ టు L అయితే డెఫినేషన్ ఏంటి మనకి, దట్ ఈస్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists m1 belongs to Z plus such that modulus of Sn minus L less than epsilon by 2 for all n greater than or equal to m1. మనకు ఓన్లీ ఒక కండిషన్ Sn ఒకటే ఇచ్చాడు అనుకోండి, ఎప్సిలాన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ Tn కూడా అన్నాడు కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ బై 2 అనండి. ఎప్సిలాన్ బై 2 అని తీసుకుంటే ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏమి ఇచ్చాడు, ఆల్సో గివెన్ లిమిట్ Tn ఈక్వల్ టు L డాష్ అన్నాడు. Tn ఈక్వల్ టు L డాష్ అంటే ఇప్పుడు ఇది కూడా కన్వర్జెంట్ అయినట్టే కదా. దట్ ఈజ్ ద సీక్వెన్స్ Tn ఈజ్ కన్వర్జెస్ టు L డాష్. అయితే దీనికి డెఫినేషన్ ఎలా రాయొచ్చు, ఫర్ ఈచ్ epsilon greater than 0 there exists m2 belongs to Z plus such that modulus of Tn minus L dash less than epsilon by 2 for all n greater than or equal to m2. ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి, లిమిట్ Sn ప్లస్ Tn ఈక్వల్ టు L ప్లస్ L డాష్ కదా. అది ప్రూవ్ చేయడం కోసం అంటే ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు, దట్ ఈస్ టు ప్రూవ్ దట్, ఇలా డెఫినేషన్స్ లా చెప్పాలంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ Sn ప్లస్ Tn లిమిట్ దగ్గర ఏదైతే ఉందో అది తీసుకుంటాం, మైనస్ అవతల వైపున ఏది ఉందో అది తీసుకోవాలి, L ప్లస్ L డాష్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయడం కోసం దీన్ని తీసుకొని లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుందని చెప్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఏం కన్సిడర్ చేద్దాం, కన్సిడర్ మాడ్యులస్ ఆఫ్ Sn ప్లస్ Tn మైనస్ L ప్లస్ L డాష్ ని తీసుకుందాం. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు, Sn మైనస్ L ఒక పార్ట్ కింద రాసుకోవచ్చా, Sn మైనస్ L ప్లస్ Tn మైనస్ L డాష్ ఒక పార్ట్ కింద రాయొచ్చు కదా, Tn మైనస్ L డాష్. దట్ ఈక్వల్ టు ఎలా ఉంది, నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను, మాడ్యులస్ ఆఫ్ A ప్లస్ బిలా ఉంటే ఎలా రాయొచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ A ప్లస్ మాడ్ బి అని రాయొచ్చు. ఈ ఫార్ములాని అప్లై చేసాం అనుకోండి, అంటే ఇది ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Tn మైనస్ L డాష్. Sn కన్వర్జెంట్ టు L అని చెప్పి అక్కడ దీన్ని ఏం రాసుకున్నాం, మాడ్యులస్ ఆఫ్ Sn మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 అన్నాం. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. అలాగే Tn మైనస్ L డాష్ కూడా దేనికి ఈక్వల్ అయింది, లెస్ దాన్
epsilon by 2 less than epsilon by 2 plus epsilon by 2 అంటే ఏం రాయొచ్చు 2 epsilon by 2 అని రాసుకోవచ్చు. 2 epsilon by 2 క్యాన్సిల్ అయింది లెస్ దాన్ ఎప్సిలాన్. దేని తీసుకుని చెప్పాను అందుకే మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ టిఎన్ ఎస్ఎన్ ప్లస్ టిఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఎప్సిలాన్. అయితే ఇక్కడ మనకి M1 M2 తీసుకున్నాం ఈ కండిషన్స్ లో చెప్తున్నప్పుడు. ఇక్కడ M బిలాంగ్స్ టు Z ప్లస్ అని రావాలి కదా, అందుకని దానికోసం ఏం తీసుకుందాం లెట్ M ఈక్వల్ టు మాక్సిమం ఆఫ్ M1 M2. ఓకేనా. అయితే ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు దేర్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు M1 రాసేసుకోవచ్చు. దేర్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists M belongs to Z plus such that modulus of Sn plus Tn minus L plus L dash less than epsilon for all n greater than or equal to M. ఇలా రాస్తే కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి ఎలా రాయొచ్చు therefore limit Sn plus Tn equal to L plus L dash. దీన్ని ఎలా చెప్పొచ్చు ఇంకొకలాగా అయితే ఓవరాల్ సీక్వెన్స్ Sn plus Tn ఈజ్ కన్వర్జెస్ టు L plus L dash. ఏదైనా ఒకటి రెండిట్లో. ఇప్పుడు మనం ఎడిషన్లో ఎలా అయితే ప్రూవ్ చేసామో అలాగే నెక్స్ట్ థియరం మల్టిప్లికేషన్లో కూడా చెప్పొచ్చు. ఏంటిది లిమిట్ Sn ఈక్వల్ టు L dash L అండ్ లిమిట్ Tn ఈక్వల్ టు L dash దెన్ లిమిట్ Sn ఇంటూ Tn ఈక్వల్ టు L ఇంటూ L dash అవుతుంది అనమాట. అలాగే లిమిట్ Sn ఈక్వల్ టు L దట్ ఇంప్లైస్ లిమిట్ C ఇంటూ Sn ఈక్వల్ టు CL. ఈ రెండు ఇంకొక థియరమ్స్ సేమ్ వీటిలాగే ఉంటాయి. స్టేట్మెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగానే. నెక్స్ట్ థియరం చూడండి. ఇఫ్ లిమిట్ Sn ఈక్వల్ టు L అండ్ లిమిట్ Tn ఈక్వల్ టు L dash అక్కడ L dash అనేది నాట్ ఈక్వల్ టు 0 అలాగే Tn అనేది కూడా నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z ప్లస్ దెన్ లిమిట్ Sn బై Tn ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి L బై L dash అని చెప్పాలి. సేమ్ ఇందాకలో మనం ఎడిషన్ చేసినట్టు ఇక్కడ ఏం చేస్తున్నాం డివిజన్లో చేస్తున్నాం. లెట్ సీక్వెన్స్ Sn and Tn are two sequences. గివెన్ ఏమంటున్నాడు ఇక్కడ లిమిట్ Sn ఈక్వల్ టు L అండ్ లిమిట్ Tn ఈక్వల్ టు L dash. ఇక్కడ మనకి లిమిట్ Sn ఈక్వల్ టు L అన్నాం కాబట్టి ఏమవుతుంది సీక్వెన్స్ Sn అండ్ సీక్వెన్స్ Tn ఇక్కడ కూడా Tn అంటున్నాడు కదా ఆర్ కన్వర్జెస్ టు L అండ్ L dash రెస్పెక్టివ్. Sn అనేది L కన్వర్జెంట్ అవుతుంది, Tn అనేది L dash కి కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకుందాం. ఇప్పుడు Sn కన్వర్జెంట్ అయింది అనుకోండి డెఫినేషన్ ఎలా రాస్తాం ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists M1 belongs to Z plus such that modulus of Sn minus L less than epsilon by 2 for all n greater than or equal to M1. అలాగే సేమ్ Tn కన్వర్జెస్ టు L dash అన్నాం కదా దానికి డెఫినేషన్ ఏం రాయొచ్చు ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists M2 belongs to Z plus such that modulus of Tn minus L dash less than epsilon by 2 for all n greater than or equal to M2 అని రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి టు ప్రూవ్ దట్ modulus of limit Sn by Tn equal to L by L dash అని ప్రూవ్ చేసుకోవాలి. అయితే ఇది ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి దట్ ఈస్ టు ప్రూవ్ దట్ epsilon greater than 0 there exists M belongs to Z plus such that modulus of Sn by Tn minus L by L dash less than epsilon
ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. అయితే ఇక్కడ మీకు ఒక కండిషన్ చెప్తాను నేను. we know that లిమిట్ tn ఈక్వల్ టు l అయింది అనుకోండి, దట్ ఇంప్లైస్ లిమిట్ 1/tn ఈక్వల్ టు 1/l అవుతుంది. ఆ కండిషన్ ఇక్కడ యూజ్ చేసుకుని థీరంని ప్రూవ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి లిమిట్ tn ఈక్వల్ టు l డాష్ అని ఇచ్చాడు కదా, అంటే 1/tn ఈక్వల్ టు ఏమవుతుంది 1/l డాష్ కి ఈక్వల్ అవుతుంది. లిమిట్ tn ఈక్వల్ టు l డాష్ అయింది కాబట్టి లిమిట్ 1/tn ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది 1/l డాష్ కి ఈక్వల్ అవుతుంది. ఈ కండిషన్ తెలిసింది కాబట్టి మనకి ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఎందుకు లిమిట్ sn/tn ఈక్వల్ టు l/l డాష్ అని చెప్పాలి. అందుకే దీన్ని ఎలా రాద్దాం, లిమిట్ sn ఇంటూ 1/tn అని రాసుకోండి. లిమిట్ sn ఇంటూ 1/tn అంటే దీన్ని ఎలా రాయొచ్చు, లిమిట్ a ఇంటూ b అంటే లిమిట్ a ఇంటూ లిమిట్ b అని రాసుకోవచ్చు కదా. లిమిట్ sn ఇంటూ లిమిట్ 1/tn అని రాసుకోండి. దట్ ఈక్వల్ టు లిమిట్ sn అంటే ఏం చెప్పాం l, లిమిట్ 1/tn అంటే దేనికి ఈక్వల్ అవుతుంది 1/l డాష్, దట్ ఈక్వల్ టు l/l డాష్. దేర్ఫోర్ లిమిట్ ఏం ప్రూవ్ చేసాం sn/tn ఈక్వల్ టు l/l డాష్ అని ప్రూవ్ చేసాం. ఇదే కదా మనకి ప్రూవ్ చేయమన్నారు. మన నెక్స్ట్ థీరం చూడండి, శాండ్విచ్ థీరం. శాండ్విచ్ థీరం ఏంటి స్టేట్మెంట్, ఇఫ్ సీక్వెన్స్ sn, tn, un are three sequences such that sn less than or equal to un less than or equal to tn where k is a some positive integer and లిమిట్ sn ఈక్వల్ టు లిమిట్ tn ఈక్వల్ టు l, దెన్ లిమిట్ un ఈక్వల్ టు l అని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ఇందుకే sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు un లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు tn ఈ త్రీ కూడా సీక్వెన్సెస్, అవి ఎలా ఉంటుందో కండిషన్ ఇచ్చాడు. నెక్స్ట్ k అనేది ఏంటి పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి, లిమిటెడ్ sn tn వాల్యూ l కి ఈక్వల్ అవుతుంది, అంటే l కి కన్వర్జెంట్ అవుతుంది ఆ రెండు కూడా. అయితే ఇప్పుడు లిమిట్ un కూడా ఏమవుతుంది అంటున్నాడు l కి కన్వర్జెంట్ అవుతుంది, అంటే l కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు. అయితే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో అవి తీసుకున్నాం. లిమిట్ sn లెట్ సీక్వెన్స్ sn tn un ఆర్ సీక్వెన్సెస్ సచ్ దట్ ఫస్ట్ కండిషన్ ఏంటి sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు un లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు tn అన్నాడు. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k. నెక్స్ట్ కండిషన్ ఏంటి, లిమిట్ sn ఈక్వల్ టు లిమిట్ tn ఈక్వల్ టు l అన్నాడు. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయమన్నాడు, టు ప్రూవ్ దట్ లిమిట్ un ఈక్వల్ టు l అని ప్రూవ్ చేయమన్నాడు. లిమిట్ un ఈక్వల్ టు l అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి టు ప్రూవ్ దట్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ un మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. ఇది మనం ప్రూవ్ చేయాలి. అయితే మనకి ఇక్కడ లిమిట్ sn ఈక్వల్ టు l అని ఇచ్చాడు కదా, లిమిట్ sn ఈక్వల్ టు l అని ఇచ్చాడు కాబట్టి ద సీక్వెన్స్ sn కన్వర్జెస్ టు l అవుతుంది. సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుంది, కన్వర్జెస్ టు l. ఇప్పుడు కన్వర్జెస్ డెఫినేషన్ నుంచి ఎలా రాయొచ్చు, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m1 బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ sn మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1. ఇక్కడ ఈ కండిషన్ తీసుకోండి, మాడ్యులస్ ఆఫ్ sn మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్. దీన్ని ఎలా రాయొచ్చు, నేను చెప్పాను మీకు మాడ్యులస్ ఆఫ్ sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k అయితే లేదా లెస్ దాన్ k అయితే మైనస్ k లెస్ దాన్ sn లెస్ దాన్ k అని రాయొచ్చు. అలాగే ఇప్పుడు మనకి ఏం రాసాం, మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ sn మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ అని రాసాం. మొత్తం ఈ ఇన్ఈక్వాలిటీని l యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది l మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ sn. ఇక్కడ l యాడ్ చేస్తే ఏమవుతుంది, మైనస్ l ప్లస్ l క్యాన్సిల్ అయ్యి ఓన్లీ l వస్తుంది, l ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1. దీని ఈక్వేషన్ 1 అనండి. నెక్స్ట్ చూడండి, అలాగే ఇప్పుడు sn లిమిట్ sn ఈక్వల్ టు l తీసుకున్న కండిషన్ చెప్పాం. ఫస్ట్ కండిషన్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చాం, లిమిట్ tn ఈక్వల్ టు l అని తీసుకున్నాం అనుకోండి. తీసుకోవడం అంటే మనకు కండిషన్ థీరం స్టేట్మెంట్లోనే వాడే ఇచ్చేసాడు లిమిట్ tn ఈక్వల్ టు l అని. అంటే tn ఈక్వల్ టు l అయితే ఏమవుతుంది, tn కన్వర్జెస్ టు l. అయితే కన్వర్జెన్స్ డెఫినేషన్ నుంచి ఎలా రాయొచ్చు, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దెర్ ఎగ్జిస్ట్ m2 బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ tn మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m2. ఇప్పుడు ఈ కండిషన్ తీసుకుందాం. నా మాడ్యులస్ ఆఫ్ tn మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్, ఇలా మాడ్యులస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది మైనస్ ఎప్సిలాన్కి ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉన్నట్టే కదా, మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ tn మైనస్ l లెస్ దాన్ ఎప్సిలాన్. ఇక్కడ కూడా మనకి
ఏం చేద్దాం, ఎల్ క్యాన్సిల్ అవడం కోసం ఏం చేద్దాం, ఈక్వల్ మొత్తానికి ఎల్ యాడ్ చేసామనుకోండి. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ టిఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m2. దీని ఈక్వేషన్ 2 అనండి. మనకి సెకండ్ కండిషన్ ఏమిచ్చాడు, సారీ ఫస్ట్ కండిషన్, గివెన్ దట్ ఫస్ట్ కండిషన్ ఏమంటున్నాడు, ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ యుఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్. ఇంతేనా, ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఒకవేళ ఇక్కడ క్లారిటీ లేకపోతే కింద రాస్తున్నాను చూడండి. ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏమొచ్చింది మనకి, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అని అన్నాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎల్ మైనస్ ఎప్సిలాన్. దానికంటే ముందు ఏం చేద్దాం, టేక్ ఎం ఈక్వల్ టు m1 m2 అనే కొనికంటే ఎం రావాలి కదా మనకి. ఎం ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ ఏమేమి తీసుకున్నాం, m1 m2 అండ్ ఇక్కడ కూడా k. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్. బట్ థర్డ్ కండిషన్ లో చూడండి, ఎస్ఎన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ కి ఈక్వల్ అవుతుంది. అంటే లెస్ దెన్ యుఎన్ అని రాసుకోవచ్చా, మళ్ళీ లెస్ దెన్ యుఎన్ అనేది మళ్ళీ దేనికి లెస్ దెన్ అవుతుంది, టిఎన్. ఇక్కడ మనకి సెకండ్ కండిషన్ లో చూడండి, టిఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఇలా రాయొచ్చు కదా దీన్ని ఇక్కడ. అయితే ఇప్పుడు దీని నుంచి ఏం చెప్పొచ్చు, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ un less than l plus epsilon. That implies l minus epsilon less than un less than l plus epsilon. Both sides మొత్తం ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని మైనస్ ఎల్తో చేసామనుకోండి. మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ un మైనస్ ఎల్ లెస్ దెన్ మైనస్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగులుతుంది, మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ un మైనస్ ఎల్ లెస్ దెన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయిపోయింది, లెస్ దెన్ ఎప్సిలాన్. దీన్ని ఎలా రాయొచ్చు, మాడ్యులస్ ఆఫ్ un మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ un మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అన్నాం. అలాగే m బిలాంగ్స్ టు z ప్లస్ అయింది. నెక్స్ట్ ఎప్సిలాన్ అనే వాల్యూ కూడా ఉంది. అంటే ఇప్పుడు డెఫినేషన్ ఎలా రాయొచ్చు, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that modulus of un minus l less than epsilon for all n greater than or equal to m. ఇలా ప్రూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, the sequence un is converges to l. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దానికి కన్వర్జెంట్ అవుతుంది, కన్వర్జెస్ టు l. ఇలా అయితే ఏం ప్రూవ్ చేయొచ్చు, దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని లిమిట్ un ఈక్వల్ టు l. హెన్స్ ప్రూవ్డ్. ఇది శాండ్విచ్ థియరం. ఇప్పుడు శాండ్విచ్ థియరం మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. యూజింగ్ శాండ్విచ్ థియరం ప్రూవ్ దట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n మైనస్ n ఈక్వల్ టు 1/2 అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం శాండ్విచ్ థియరంని యూజ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే రూట్స్ కనిపించినప్పుడు ఏం చేయాలని చెప్పాను, రేషనలైజ్ చేయాలి అన్నాం. దీన్ని ఎస్ఎన్ అని తీసుకుందాం. రూట్ n స్క్వేర్ ప్లస్ n మైనస్ n. రేషనలైజ్ అంటే దేంతో చేస్తాం మనం, n స్క్వేర్ ప్లస్ n మైనస్ n ఉంది కాబట్టి రూట్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n తో రేషనలైజ్ చేసుకుందాం. బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n. ఇది ఎలా ఉంది, a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే ఎలా రాయొచ్చు, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై రూట్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, అంటే ఏం మిగిలింది, n స్క్వేర్ ప్లస్ n మైనస్ n స్క్వేర్ బై రూట్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n ప్లస్ n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఇంకేముంది ఇక్కడ మనకి, n బై రూట్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n. అయితే ఇక్కడ మనకి దీని నుంచి n కామన్ తీద్దాం. n స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది, రూట్ నుంచి బయటకు వచ్చేసరికి n మాత్రమే వస్తుంది. బట్ ఇక్కడ మనకి n స్క్వేర్ కామన్ రావడానికి n ఒకటే ఉంది కదా, ఏమవుతుంది అప్పుడు 1/n ప్లస్ n. మళ్ళీ 2 టర్మ్స్ నుంచి n కామన్ తీయచ్చు కదా, n బై n కామన్ తీస్తే ఏం మిగులుతుంది, ఇంకా 1 ప్లస్ 1 బై రూట్ n ప్లస్ 1. n క్యాన్సిల్ అయిపోయింది. n క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకేం మిగిలింది మనకి, 1 బై
root 1 plus 1 by n plus 1. But if 1 plus 1 by n ఏ వాల్యూ హైయెస్ట్ అవుతుంది మనకి 1 plus 1 by n అవుతుందా 1 అవుతుందా 1 plus 1 by n కదా హైయెస్ట్ అవుతుంది మనకి అంటే ఇది ఇక్కడ ఏ సింబల్ యూజ్ చేయాలి గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు రూట్ అప్లై చేసాం అనుకోండి రూట్ 1 plus 1 by n గ్రేటర్ దెన్ రూట్ 1 అన్న 1 కదా అవుతుంది దీని ఈక్వేషన్ 1 అనండి అండ్ రూట్ 1 plus 1 by n less than 1 plus 1 by 2n కి ఈక్వల్ లెస్ దాన్ అవుతుంది ఇప్పుడు ఏ వాల్యూ హైయెస్ట్ ఉంటుంది 1 plus 1 by 2n హైయెస్ట్ ఉంటుంది ఫ్రమ్ 1 and 2 ఫస్ట్ ఈక్వేషన్ లో ఇక్కడ ఏం చెప్పాం ఇది గ్రేటర్ దాన్ 1 అన్నా ఇది ఏమైంది లెస్ దాన్ 1 plus 1 by 2 అన్నా 1 by 2n అని అంటే దీన్ని ఎలా రాయొచ్చు 1 less than root 1 plus 1 by n less than 1 plus 1 by 2n మొత్తం ఇన్ఈక్వాలిటీకి 1 యాడ్ చేయండి ఎందుకు 1 యాడ్ చేయాలంటే మనకి సింప్లిఫై చేసినప్పుడు అక్కడ ఏమొచ్చింది 1 by root 1 plus 1 by n plus 1 వచ్చింది కదా ఇక్కడ 1 ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం మనకి ఇక్కడ 1 యాడ్ చేసుకున్నాం అనుకోండి 1 plus 1 less than root 1 plus 1 by n plus 1 less than 1 plus 1 by 2n plus 1 1 plus 1 2 less than root 1 plus 1 by n plus 1 less than 1 plus 1 2 plus 1 by 2n అయితే ఇక్కడ మనకి 1 by లో ఉంటుంది ఇది ఇచ్చిన ప్రాబ్లం మనం చేసి సింప్లిఫై చేసినప్పుడు ఏమొచ్చింది 1 by లో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 1 by లో రావాలి మిడిల్లో un వాల్యూ అయితే రెసిప్రోకల్ చేస్తే సరిపోతుంది కదా రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది లేదా 1 by 2 లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ 1 by root 1 plus 1 by n plus 1 greater than 1 by 2 plus 1 by 2n దీని ఆర్డర్లో రాయండి 1 by ఆర్డర్లో రాస్తుంది 2n plus 2 అంటే ఏమవుతుంది 4n plus 1 by 2n less than 1 by root 1 plus 1 by n plus 1 less than 1 by 2 that equal to ఇదేమవుతుంది 2n by 4n plus 1 1 by root 1 plus 1 by n plus 1 less than 1 by 2 by using sand ఇప్పుడు ఎలా ఉంది మనకి sn less than or equal to un less than or equal to tn ఫామ్ లోకి వచ్చింది అంటే ఇప్పుడు శాండ్విచ్ థియరం యూజ్ చేయొచ్చా by using శాండ్విచ్ థియరం ఏంటి లిమిట్ sn వాల్యూ లిమిట్ tn వాల్యూ దేనికైతే ఈక్వల్ అయిందో లిమిట్ un కూడా దానికి ఈక్వల్ అవుతుంది ఫస్ట్ లిమిట్ sn ఫైండ్ చేద్దాం లిమిట్ sn ఈక్వల్ టు ఏంటి 2n by 4n plus 1 లిమిట్ ఇలా డైరెక్ట్గా అప్లై చేసాం కదా ఇక్కడ ఏమన్నా 10 tends to infinity ఉన్నట్టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఏమవుతుంది ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ అలా చేయకూడదు కాబట్టి n కామన్ తీయండి 2n by n కామన్ తీస్తే ఏం మిగులుతుంది 4 plus 1 by n n క్యాన్సిల్ అవుతుంది n క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ n tends to infinity n tends to infinity అయితే 1 by n tends to ఏమవుతుంది 0 అందుకని 2 by 4 plus 0 2 by 4 plus 0 అంటే 2 by 4 2 by 4 అంటే ఏమవుతుంది 1 by 2 సేమ్ అలాగే ఇక్కడ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఏమి ఇచ్చేసాడు లిమిట్ tn ఈక్వల్ టు tn ప్లేస్లో ఏముంది 1 by 2 కాన్స్టెంటే కాబట్టి కాన్స్టెంట్కి లిమిట్ అప్లై చేసినా మళ్ళీ 1 by 2 అవుతుంది లిమిట్ sn వాల్యూ సేమ్ వచ్చింది లిమిట్ tn వాల్యూ వచ్చింది కాబట్టి శాండ్విచ్ థియరం నుంచి ఏం రాయొచ్చు therefore లిమిట్ 1 by root 1 plus 1 by n plus 1 equal to 1 by 2 ఇది అంతనే దేని తీసుకుని సాల్వ్ చేసాం మనం లిమిట్ రూట్ n square plus n minus root n equal to 1 by 2 ఇలా మన శాండ్విచ్ థియరంని యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ప్రూవ్ దట్ లిమిట్ n tends to infinity 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus 1 by and so on 1 by n plus n whole square equal to 0 అని ప్రూవ్ చేయమన్నాడు లిమిట్ లెట్ un ఈక్వల్ టు ఈ సీక్వెన్స్ ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ ఏమన్నా un అని తీసుకుందాం un ఈక్వల్ టు 1 by n plus 1 whole square plus
1 by n plus 2 whole square plus and so on 1 by n plus n whole square. Let 1 less than or equal to m less than or equal to n అని తీసుకుందాం ఈ ప్రాబ్లంకి. ఇక్కడ ప్రతి దాంట్లోని n ఉంది కదా, అందుకని ఏం చేద్దాం, మనం తీసుకున్న ఈక్వాలిటీకి n యాడ్ చేసుకుందాం. 1 plus n less than or equal to m plus n less than or equal to n plus n. అలాగే ఏమైంది, మనకి ఇచ్చిన ప్రతి ఇక్కడ సీక్వెన్స్లో ఏముంది, అన్నిటికీ స్క్వేర్ ఉంది. అందుకని ఏం చేద్దాం, స్క్వేర్ చేద్దాం. ఇన్ఈక్వాలిటీని స్క్వేర్ చేస్తే 1 plus n whole square less than or equal to m plus n whole square less than or equal to n plus n whole square. ఇక్కడ 1 plus n whole square అంటే దాన్ని రివర్స్ చేసామనుకోండి, రెసిప్రోకల్ చేద్దాం ఇన్ఈక్వాలిటీని అంతటిని. ఎందుకని ఇక్కడ 1 by లోనే ఉన్నాయి కదా మనకి ఇచ్చిన సమ్లో. రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్త గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కింద మారుతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది, మనం లెస్ దాన్లోకి మార్చుకోవచ్చు కదా. 1 by n plus n whole square less than or equal to 1 by m plus n whole square less than or equal to 1 by 1 plus n whole square. దీన్ని 1 అనుకుందాం. ఇఫ్ ఈ m ప్లేస్లో ఈక్వల్ టు 1 తీసుకోండి ఇన్ ఈక్వేషన్ 1 తీసుకుంటే ఏమవుతుంది, ఇటు సైడ్ ఏం చేంజ్ అవ్వదు. 1 by n plus n whole square less than or equal to 1 by 1 plus n whole square less than or equal to 1 by 1 plus n whole square. సేమ్ అలాగే m ఈక్వల్ టు 2 in ఈక్వేషన్ 2లో తీసుకోండి, ఈక్వేషన్ 1లో తీసుకోండి. అప్పుడేమవుతుంది, 1 by n plus n whole square less than or equal to 1 by 2 plus n whole square less than or equal to 1 by 1 plus n whole square. అలా మనకి n స్టెప్స్ వరకు చేసి m ఈక్వల్ టు n తీసుకున్నాం అనుకోండి ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏమవుతుంది, 1 by n plus n whole square less than or equal to 1 by n plus n whole square less than or equal to 1 by 1 plus n whole square. మొత్తం ఈ n స్టెప్స్ని యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది, 1 by n plus n whole square 1 by n plus n whole square and so on 1 by n plus n whole square. ఇక్కడ అన్ని కామన్గానే వచ్చాయి. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, n టర్మ్స్, కాబట్టి దాన్ని సింపుల్గా ఏం రాయొచ్చు, n by n plus n whole square అని రాయొచ్చు. మిడిల్ పార్ట్ చూడండి, ఇక్కడేమో 1 plus n whole square వచ్చింది, ఇక్కడ 2 plus n whole square వచ్చింది, ఇక్కడ n plus n whole square వచ్చింది. అంటే మిడిల్లో ఈ ప్రాబ్లం వచ్చింది కదా, ఇది రావడం కోసం ఇలా చేసాం. ఇప్పుడు వీటిని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, 1 by n plus n whole square plus and so on 1 by n plus n whole square less than or equal to 1 by 1 plus n whole square plus 1 by 2 plus n whole square plus and so on 1 by n plus n whole square less than or equal to, ఇతల వైపున ఏముంది, 1 by 1 plus n whole square. అన్నిట్లోని అవే టర్మ్స్ కదా ఉన్నాయి, 1 plus n whole square. ఎన్ని టైమ్స్ ఉన్నాయి, n టైమ్స్ 1 by 1 plus n whole square. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే అలా రాయొచ్చు అని చెప్పాను, n by 1 plus n whole square less than or equal to, ఇదంతా ఏమైంది, un అయింది, less than or equal to, ఇవి కూడా ఎన్ని టైమ్స్ ఉన్నాయి, n టైమ్స్ n by 1 plus n whole square. ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు, బై యూజింగ్ శాండ్విచ్ థియరం. లిమిట్ ఎలా ఉంది, ఇది ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ ఫామ్లో ఉంది. ఎస్ఎన్ ప్లేస్లో ఏముంది, లిమిట్ ఎన్ బై ఎన్ ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. లిమిట్ ఎన్ బై ఎన్ ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ అంటే 2n హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా, 2n whole square. లిమిట్ n by 4n square. ఒక n అయితే ఒక n మాత్రమే క్యాన్సిల్ అయింది మనకి, అయితే ఇంకొక n ఉండిపోయింది కదా, 1 by 4n. ఇప్పుడు n tends to infinity అయితే 1 by n tends to ఏమవుతుంది, 0. 1 by 4 into 0 అయింది, ఏమవుతుంది ఇంకది 0. అలాగే ఇప్పుడు లిమిట్ టు tn వాల్యూ కూడా ఏమవుతుందో చూడండి, లిమిట్ tn ఈక్వల్ టు, అంటే లిమిట్ tn అంటే ఏంటి, n plus 1 by n whole square. లిమిట్ n by, ఇది n tends to infinity, ఇక్కడ n స్క్వేర్ కామన్ తీసామనుకోండి ఏమవుతుంది, 1 by n plus 1 whole square. ఒక n క్యాన్సిల్ అయింది.
ఒక n క్యాన్సిల్ అయితే ఇంకేం మిగిలిపోయింది బైలో మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ 1/n ప్లస్ 1. అంటే ఇక్కడ ఎంత వాల్యూ వచ్చింది, ఇక్కడ 1 మిగిలిన, ఇక్కడ 1/n టెన్స్ టు ఏమైపోయింది 0 అయిపోయింది. కాబట్టి వాల్యూ అంతా ఏమవుతుంది 0. శాండ్విచ్ థియరం నుంచి ఏం చెప్పొచ్చు, Sn వాల్యూ 0 అయింది, Tn వాల్యూ 0 అయిందంటే లిమిట్ un ఈక్వల్ టు కూడా ఏమవుతుంది 0. ఇక్కడ లిమిట్ un అంటే ఏంటి, ప్రాబ్లం ఏదైతే ఇచ్చాడో అదే కదా. un ఏమైంది ఇక్కడ 1/1 ప్లస్ n స్క్వేర్, 1/2 ప్లస్ n స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 1/n ప్లస్ n హోల్ స్క్వేర్. ఆ కండిషన్ రాస్తే చాలు. లిమిట్ 1/1 ప్లస్ n హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ 1/n ప్లస్ n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఇఫ్ Sn ఈక్వల్ టు 1/1 ఇంటూ 2 ప్లస్ 1/2 ఇంటూ 3 ప్లస్ 1/3 ఇంటూ 4 ప్లస్ అండ్ సో ఆన్ 1/n ఇంటూ n ప్లస్ 1 అయితే ఏం చెప్పమంటున్నాడు, ప్రూవ్ దట్ సీక్వెన్స్ Sn ఈస్ కన్వర్జెంట్. ఇది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. గివెన్ సీక్వెన్స్ తీసుకోండి ఏదైతే ఇచ్చాడో అది. Sn ఈక్వల్ టు 1/1 ఇంటూ 2 ప్లస్ 1/2 ఇంటూ 3 ప్లస్ 1/3 ఇంటూ 4 ప్లస్ అండ్ సో ఆన్ 1/n ఇంటూ n ప్లస్ 1. అయితే ఇక్కడ దీన్ని 1/1 ఇంటూ 2 ఇలా ఉంటే ఇలాగే ఉంచేసి చూస్తే సమ్ ఆన్సర్ రాదు కదా. 1/1 ఇంటూ 2ని చేంజ్ చేద్దాం. ఎలా రాయొచ్చుది, 1 మైనస్ 1/2 చూసుకోండి, కావాలంటే సింప్లిఫై చేయండి. 2 మైనస్ 1 ఏమవుతుంది 1/2 సరిపోయింది కదా. ప్లస్ అలాగే ఇక్కడ కూడా దీన్ని ఏం రాయొచ్చు 1/2 మైనస్ 1/3 అని రాయొచ్చు. కావాలంటే మళ్ళీ 2 ఇంటూ 3 ఎల్సిఎం 2 ఇంటూ 3 అవుతుంది, 3 మైనస్ 2 మళ్ళీ ఏమొస్తుంది 1. అలాగే అండ్ సో ఆన్ ఎంత టర్మ్ ఏమవుతుంది 1/n మైనస్ 1/n ప్లస్ 1. ఈ మైనస్ 1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్ అయింది. అలాగే దీంట్లో ఈ టర్మ్ నెక్స్ట్ టర్మ్లో వచ్చి ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 1/n కూడా క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఏం మిగిలాయి ఇంక మనకి 1 మైనస్ 1/n ప్లస్ 1. దీన్ని సింప్లిఫై చేస్తే n ప్లస్ 1 మైనస్ 1/n ప్లస్ 1. 1 మైనస్ 1 క్యాన్సిల్ అయింది, n/n ప్లస్ 1. n/n ప్లస్ 1 అంటే n కామన్ తీస్తే ఏమవుతుంది 1 ప్లస్ 1/n. n క్యాన్సిల్ అయింది, 1/1 ప్లస్ 1/n. ఇప్పుడు ఏం చెప్పాలి మనం, కన్వర్జెంట్ అవుతుందని చెప్పాలి. కన్వర్జెంట్ అవుతుందంటే ఏం చేయాలి, లిమిట్ అప్లై చేసినప్పుడు ఏ వాల్యూ 0 కానీ ఏదైనా వాల్యూ కానీ రావాలి, అది అప్పుడు కన్వర్జెంట్ అవడం అంటే. లిమిట్ 1/1 ప్లస్ 1/n. n టెన్స్ టు ఇన్ఫినిటీ కదా, n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/n టెన్స్ టు ఏమవుతుంది 0. 1/1 ప్లస్ 0 అంటే 1, దట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఇచ్చిన సమ్ దేనికి ఈక్వల్ అయింది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు 1 అయింది కదా. ఇలా మనకు వాల్యూ చెప్తున్నాను కదా, ఇదేమవుతుంది కన్వర్జెంట్ అవుతుంది. అంటే మనం తీసుకున్న సీక్వెన్స్ Sn అనేది ఏమైంది కన్వర్జెంట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి. మోడల్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, వాటిని మీరు సాల్వ్ చేయొచ్చు ఈజీగానే. ప్రూవ్ దట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n³ మైనస్ 2n ప్లస్ 1/n³ ప్లస్ 2n స్క్వేర్ మైనస్ 1. దీని వాల్యూ ఎంత అని చెప్పమంటున్నారు 1 అని ప్రూవ్ చేయమంటున్నారు. ఇలా సమ్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని కామన్ తీసేసుకోవడమే. అంటే మీకు హింట్ ఇస్తున్నాను ఇక్కడ, కామన్ n³. న్యూమరేటర్లోని డినామినేటర్లోనే ఏం చేయాలి n³ కామన్ తీసేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n స్క్వేర్ బై n³ ఇచ్చాడు. దీని వాల్యూ ఎంత అంటున్నాడు 1/3. ఇక్కడ ఏముందో చూడండి ఒకసారి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్. ఎంత టర్మ్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఏంటి, దీనికి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. న్యూమరేటర్లో ఈ కండిషన్ తీసుకుని సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ n ఉంది, దీని నుంచి n కామన్ తీయండి, దీని నుంచి n కామన్ తీయండి, n³ అవుతుంది, n³ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/√n స్క్వేర్ ప్లస్ 1. ఇలా ఈ మోడల్లో సమ్స్ ఉంటే ఇందాకే చేసాం మనం శాండ్విచ్ థియరం. దీని ముందు ప్రాబ్లంలో ఏం చేసాం, శాండ్విచ్ థియరం యూజ్ చేసాం కదా. అక్కడ ఓన్లీ 1 ప్లస్ n హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏమైందంటే n స్క్వేర్ ప్లస్ 1 ఉంది. ఈ ప్రాబ్లం కూడా ఈజీగానే చేయొచ్చు. అయితే రూట్ వాల్యూ ఉంది అంతే. అంటే ఇక్కడ మీరు ఏం తీసుకుంటారు, రూట్ ఉంది కాబట్టి కండిషన్ ఇక్కడ కూడా సేమ్ 1 లెస్ దాన్ m లెస్ దాన్ n అని తీసుకుంటారు. నెక్స్ట్ ఏం చేస్తారు, వీటిని స్క్వేర్ చేసుకోండి. 1 లెస్ దాన్ ఏం చేస్తారు, n స్క్వేర్ని యాడ్ చేయండి. ఈ ప్రాబ్లంకి ఏం యాడ్ చేస్తారు, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n తీసుకుని n స్క్వేర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు,
రూట్ తీసుకోండి. రూట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రేషనలైజ్ చేయండి. ఇంక సేమ్ ఇందాక సేమ్ ముందు చేసినట్టే 2 ప్లేస్లో లాంబ్డా ఉంది అంతే. సేమ్ ప్రాబ్లం, ఇంకేం డిఫరెన్స్ ఏం రాదు, లాంబ్డా ఒకటే మారుతుంది. అలాగే శాండ్విచ్ థియరం యూజ్ చేసి ఇంకొక ప్రాబ్లం చెప్పాను చూడండి. యూజింగ్ శాండ్విచ్ థియరం ప్రూవ్ దట్ లిమిట్ n tends to infinity sin n by n equal to 0. అయితే క్లియర్గా ఇచ్చేసారు శాండ్విచ్ థియరం యూజ్ చేయమని. లిమిట్ n tends to infinity sin n by n. అయితే sin n అనేది మనకి బౌండెడ్ ఫంక్షన్ కదా. బౌండెడ్ దేని మధ్యలో ఉంటుందా వాల్యూస్? -1 నుంచి 1 మధ్యలోనే ఉంటాయి కదా సైన్ వాల్యూస్ అన్నీ. అందుకని ఏమవుతాయి? -1 less than or equal to sin n less than or equal to 1 అని తీసుకున్నాం. కానీ మనకి ఇచ్చిన సీక్వెన్స్లో బై n ఉంది కదా, అందుకని ఏం చేసాం? ఈ ఇన్ఈక్వాలిటీని 1/nతో మల్టిప్లై చేసుకున్నాం. ఇక్కడ Sn ప్లేస్లో ఏముంది? -1/n. Tn ప్లేస్లో ఏముంది? 1/n. లిమిట్ n tends to infinity 1/n అంటే 0 కదా, నెగిటివ్ ఉన్నాయి, ఇంకా 0 ఉన్నప్పుడు 0నే. అలాగే ఇక్కడ లిమిట్ n tends to infinity 1/n అంటే 0. శాండ్విచ్ థియరం నుంచి ఏం చెప్పొచ్చు అప్పుడు? Sn/n ఈక్వల్ టు 0. ఓకేనా? మిగిలినవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఒకసారి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకేనా? ప్రాబ్లమ్స్ చూసుకుని జాగ్రత్తగా సాల్వ్ చేస్తే ఈజీగానే ఉంటాయి. ఓకే.